నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్ చూస్తే ఎన్నికల్లో గెలవడంతో పాటు ప్రభుత్వ ఏర్పాటులో జాగ్రత్తలు తీసుకోవాలని సజావుగా పాలన సాగిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి మరో సవాల్ ఎదురవుతుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారు మరోసారి ఆ పార్టీని అతలాకుతలం చేసేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు 41 మంది ఆశావాహులు సీట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు చాలా మంది కాంగ్రెస్ నేతలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే వారిలో ఎవరికి సీట్లు ఇవ్వాలన్న దానిపై పార్టీ పెద్దలు కసరత్తులు చేస్తున్నారు. జాగ్రత్తగా ఆశావాహులను సముదాయించి సీట్లు పంచకపోతే మరోసారి ఈ సీట్ల పంచాయతీ కాంగ్రెస్కు తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం ఎంపీ స్థానానికి విపరీతమైన పోటీ నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందినితో పాటు మంత్రులు తుమ్మల తనయుడు యుగంధర్, పొంగులేటి శ్రీనివాస్ సోదరుడు ప్రసాద్ రెడ్డిలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, తెలంగాణ కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు గతం లెక్కనే ఈసారి కూడా సీట్ల పంపకం మా పార్టీకి తలనొప్పిగా మారనుందా? అసలు ఖమ్మం ఎంపీ సీటును ఎంతమంది ఆశిస్తున్నారు? వారి బలాబలహాలు ఏంటి? గుడ్ మార్నింగ్ ఆనంద్. ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైనప్పటి నుండి అంటే సుమారు 2 నెలలు అవుతుంది. అప్పటి నుండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణలో జోస్గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే మరికొద్ది రోజుల్లో కూడా పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది అదే ధీమాతో పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కూడా గెలవాలని కూడా సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా కూడా వ్యూహాలు రచిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు గాంధీ భవన్లో కావచ్చు, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాసం మున్సి కూడా ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పార్లమెంటరీకి సంబంధించిన అంటే కోఆర్డినేటర్లను కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే నియమించింది. మరోవైపు ఆ జిల్లాలకు సంబంధించిన మంత్రులను కూడా ఇప్పటికే నియమించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఇప్పటికే ఆశావాహులకు సంబంధించిన దరఖాస్తులు పార్లమెంట్లో వారిగా దరఖాస్తులకు స్వీకరిస్తున్న పరిస్థితి. ఏదైతే జనవరి 31 నుండి ఈ నెల 3 వరకు అంటే రేపటి వరకు ఈ దరఖాస్తుల ప్రక్రియ చేపట్టింది. ఈ నేపథ్యంలో గాంధీ భవన్లో ఆశావాహులు దరఖాస్తులు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఈ దరఖాస్తులకు సంబంధించి ఏదైతే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పిఈసి కమిటీ కూడా సమావేశం అయింది. ఇక పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన పిఈసి కమిటీ కూడా సమావేశమైంది. ఈ కమిటీకి సంబంధించి అన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీల్డ్ కవర్లో ఆశావాహులు జిల్లాకు సంబంధించిన అన్ని పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఆశావాహుల లిస్టుని ఏదైతే ఇన్ఛార్జికి సీల్డ్ కవర్లో అందించారు. ఆ సీల్డ్ కవర్లకు సంబంధించిన అభ్యర్థుల్ని పరిశీలించి అధిష్టానాన్ని ఆమోదం కోసం ప్రతి పార్లమెంటు స్థానం నుండి 3 అభ్యర్థుల్ని ఇప్పటికే ఫైనల్ చేసి అధిష్టానాన్ని ఆమోదం కోసం పంపిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో కూడా ఈ అధిష్టానం నుండి అభ్యర్థుల ఫైనల్ లిస్టు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ లిస్టు ఇటు 2-3 దఫాలుగా వస్తుందా, లేకపోతే ఒకేసారి 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటిస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరొక వైపు ప్రధానంగా ఇటు ఖమ్మం పార్లమెంటు కావచ్చు, అదేవిధంగా ఇటు నల్లగొండ కావచ్చు, అదేవిధంగా మెదక్ మల్కాజిగిరి స్థానాలకు అభ్యర్థులు ప్రధానంగా పోటీ పడుతున్న పరిస్థితి. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అయితే ఇటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి తనయుడిని యుగంధర్ని బరిలో దింపాలని కూడా పావులు కలుపుతున్నారు. మరొక వైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడిని ప్రసాద్ రెడ్డిని పార్లమెంట్ బరిలో దింపాలని కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితి. మరొక వైపు సీనియర్ నేత అదేవిధంగా మాజీ ఎంపీ రేణుకా చౌదరి కూడా ఖచ్చితంగా పార్లమెంటు నేను ఖమ్మం పార్లమెంటరీ నుండి పోటీ చేస్తానంటూ కూడా ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన పరిస్థితి. మరొక వైపు మాజీ పిసిసి అధ్యక్షుడు ఎంపీ సీనియర్ నేత ఇటు హనుమంతరావు కూడా ఇప్పటికే నిన్న గాంధీ భవన్లో దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుండి ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీని బరిలో దింపాలని కూడా ఇప్పటికే ఒక తీర్మానాన్ని కూడా పెట్టే నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఇటు ఖమ్మం నుండి కావచ్చు, అదేవిధంగా మెదక్ నుండి కావచ్చు, ఏదో ఒక చోటు నుండి ఇటు ప్రియాంక గాంధీ కావచ్చు, అదేవిధంగా ఇటు సోనియా గాంధీని ఎవరిని ఒకరిని ఖచ్చితంగా పార్లమెంటు ఇక్కడ తెలంగాణ
తెలంగాణలో పార్లమెంట్ నుండి పోటీ చేయించాలనే యోచనలో కూడా ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఖమ్మం పార్లమెంట్ నుండి సోనియా గాంధీ పోటీ చేయకపోతే తమకు అవకాశం కల్పించాలంటూ కూడా సీనియర్ నేతలు అయితే పోటీ పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని కూడా నిన్న గాంధీ భవన్లో దరఖాస్తు చేసుకున్నారు. అంటే మొత్తంగా ఖమ్మం పార్లమెంట్లో సీనియర్ నేతలు అదేవిధంగా మంత్రులు తమ తనయుల కోసం తమ వారసుల కోసం అయితే పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించాలని కూడా పోటీ పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అధిష్టానానికి ఇది ఒక తలనొప్పిగా మారిన పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటికే అధిష్టానానికి ప్రతి పార్లమెంటు నియోజకవర్గాల నుండి ఒక 3 అభ్యర్థులు అంటే సీనియర్ నేతలు అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలని కూడా ఈసారి తెలంగాణలో చూస్తున్నప్పటికీ అది మెజార్టీ స్థానాలని కైవసం చేసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇటు మంత్రులు కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పావులు కదుపుతున్నారు. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో పార్లమెంట్లో కూడా మెజార్టీ స్థానాలు గెలుపు 17 పార్లమెంటు స్థానాలకు 15 పైగా ఇప్పటికే గెలుస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సినిమా చెప్పండి, గతంలో జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్లోకి సంబంధించి సీట్ల పంపకంలో కూడా గందరగోళం నెలకొంది. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ సంబంధించి కూడా ఇలానే ఉంది. మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది సార్? అంటే ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఎవరైతే భావిస్తారో వాళ్ళు ఖచ్చితంగా పీసీసీలో దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గతం మాదిరిగానే ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఎవరైతే ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారో ఆ కోణంలో కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఆశావాహులు దరఖాస్తు చేసుకునే పరిస్థితి. సో మొత్తం ఇప్పటికే అంటే జిల్లా అన్ని పార్లమెంటు స్థానాల నుండి ఇప్పటికే 187 మంది ఆశావాహులు ఇప్పటికే లిస్టుకి సంబంధించిన డీసీసీ అధ్యక్షులు అధిష్టానానికి అందించిన నేపథ్యంలో అంటే మెజార్టీగా కాంగ్రెస్ పార్టీకి అయితే పోటీ అయితే బాగా నెలకొందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అయితే వడపోసి ఖచ్చితంగా గెలుపు గుర్రాలనే కూడా బరిలో దింపాలని కూడా యోచిస్తున్న నేపథ్యంలో సీరియస్గా అధిష్టానం వద్ద ఇప్పటికే ఏదైతే 3కి సంబంధించిన అభ్యర్థుల లిస్టుని పెట్టింది. ఈ నేపథ్యంలో అధిష్టానం నుంచి కూడా ఆమోదం రాగానే ఖచ్చితంగా అధిష్టానము ఈ పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి అయితే లిస్టు ఫైనల్గా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అదే ఈరోజు దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజుతో పాటు రేపు కూడా మూడు చివరి రోజు కావడంతో ఇంకా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంకా మెజార్టీగా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.